ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన చేయాలి కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. సరే, రాజకీయాలు సినిమాలు రెండు పినవేసుకొని ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు మన అప్పాజీ గారు చెప్పినట్టు గౌరవంలో గాని లేకపోతే కలవడంలో గాని ఏదైనా విషయాలు ఉన్నాయో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాటి విషయాల పట్ల నేను పూర్తిగా ఏకీభవించిన. ఎందుకు అంటే సినిమా పెద్దలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా మర్యాదగిన పూర్వకంగా మర్చుకుంటారు. వారి వారి పనుల పట్ల వాళ్ళు వివిధ అసోసియేషన్ల రిప్రజెంటేషన్ జరుగుతుందని. ప్రభుత్వం ఏదైతే చేయాలనుకున్నదో అంటే ఒక సామాన్య ప్రజల పక్షాన ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైతే కోర్టు కానీ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారమే పనిచేశామని చెప్తున్నప్పటికీ అల్లు అర్జున్ గారి విషయంలో కొంత సెన్సేషన్ జరిగినట్టుగా ప్రజలు కానీ జ్యుడిషియల్ సంబంధించిన సిబ్బంది కానీ మిగతా న్యాయవాద సిబ్బంది కానీ భావించడం జరుగుతున్నది. మీరు ఇంతకుముందు గతంలో అయితే సిఆర్పిసి కింద 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా చట్టాలు మారినాయి, మార్చడం జరిగింది కాబట్టి ఏ లెవెల్ ని అరెస్ట్ చేసే ముందు వాళ్ళకి కావాల్సిన సమయం ఇచ్చారు. ఏదైతే ప్రజల మధ్యన గందరగోళం తలెత్తిందో అభిమానుల మధ్యన మరియు రాజకీయ పక్షాల మధ్యన అదే వివిధ రాజకీయ పక్షాలు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వైపు వెళ్లెత్తి చూపడం జరుగుతున్నారు కాబట్టి ఎక్కడ ఏ సమావేశం జరిగినా కూడా పర్మిషన్ తీసుకుంటారండి. పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అక్కడికి కార్యక్రమం జరుగుతుంది, ప్రజలు వస్తారు. ఆ ప్రజలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసుది, ప్రభుత్వం. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకొద్దిగా పూర్తిగా బాధ్యతతో ఉండాలి. అలాగే సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ యాక్టర్స్ కానీ వీటి పట్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు, గత చాలా సంవత్సరాలుగా అల్లు అర్జున్ గారు ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో ఏదైతే అరెస్ట్ ఉన్నదో ఆ అరెస్ట్ విషయం పూర్తిగా ప్రొసీజర్ ప్రకారం చేశారని చెప్పి సీఎం గారు కూడా ప్రకటించడం జరిగినది. కాకుంటే టాలీవుడ్ సంక్షోభం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం చాలా మంచి జరిగింది. సినిమా పరిశ్రమకు అన్ని క్లాసుల వాళ్ళు అన్ని రంగాలలో జరిగింది. కానీ కొన్ని వివాదాలు తలెత్తినాయి. సినిమా ఇండస్ట్రీ కాబట్టి కొద్దిగా సెన్సేషన్ కాబట్టి వచ్చే సంవత్సరం నూతన సంవత్సరం వీళ్ళందరికీ బాగుంటుందని ఆశిస్తూ ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ పెద్దలు, రాజకీయ పెద్దలు, మంత్రులు అందరూ కూడా కూర్చొని వచ్చే సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి కొన్ని నిర్ణయాలు రిజల్యూషన్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అది ప్రజల కొరకు చెప్పారు కాబట్టి ఇక్కడ వివాదం